ఈ షట్చక్రాల్లో ఏ దేవత అక్కడ ఉమ్, కొలువై ఉంటుంది, ఉమ్. ఆ దేవత యొక్క వర్ణం ఆ, ఏంటి? ఆ దేవత ఎలా ఉంటుంది, ఎలా దానికి దాని చేతులు ఏ ఆయుధాలు ఉంటాయి ఉమ్, అని చెబుతూ ఆ ఎన్నో నెలలో తల్లికి ఎన్నో నెలలో ఏ రకమైనటువంటి ఆహారం పెట్టాలి, ఉమ్, ఆ తల్లి మాతృగర్భంలో ఉన్న శిశువు ఎలా ఉంటుంది, ఉమ్. ఆ విషయం కూడా అక్కడ చెప్తాడు. అంటే ఈ షట్చక్రాలు అంటే ఇప్పుడు ఈ 6 చక్రాలే కానీ ఇవి మరి గర్భంలో 9 నెలలు ఉంటాడు కదా ఆ, గురుగారు. అంటే ఇక్కడ అన్ని నెలలు మనకు అవసరం లేదుగా, ఇక్కడ ఉమ్, కావాల్సింది ఉమ్, 1 దగ్గర నుంచి 5 నెలల వరకు వస్తుంది. ఉమ్, ఆ 7వ నెలలో వచ్చేటప్పటికి ఉమ్, 7వ నెలలో పుట్టిన శిశువు బతుకుతుంది కదా, ఉమ్, 7వ నెలలో పుట్టిన శిశువు బతుకుతుంది. ఉమ్, అందుకనే అక్కడికి వచ్చేప్పటికి సర్వసమృద్ధి అనేది జరుగుతుంది. 8-9 నెలలు ఉమ్, ఆ శిశువు లోపల ఊరికే పెరగటం వరకే, ఉమ్, పెరగడం 9 నెలల్లో బయటికి రావటం, అంత తప్పించి ఇంకేం ఉండదు. ఉమ్, మొట్టమొదటి నెల నుంచి 5వ నెల దాకా అసలు ఏ అవయవాలు పెరుగుతాయి, 6లో ఏం పెరుగుతాయి, 7లో ఏమొస్తాయి, ఉమ్. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ షట్చక్రాలు అక్కడ ఉండే దేవీ దేవతల గురించి కొంచెం ఇప్పుడు చెప్పొచ్చు కదా గురు. చెప్పచ్చు, దానికే ఉంది. ఉమ్, ఇప్పుడు మొట్టమొదటి విశుద్ధి చక్రం దగ్గర నుంచి ప్రారంభం చేస్తాం. ఇక్కడ ఉంటుంది విశుద్ధి చక్రం. అవును. విశుద్ధి చక్రలయ ఆరక్తవర్ణాతి లోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్ వక్త పశోగ భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి. అక్కడ ఉండేవంటి ఆ చక్రంలో ఉండేవంటి దేవత ఎవరు, అందులో ఉండేవంటి విశుద్ధి చక్రం అంటే 16 దళాలు కలిగినటువంటి పద్మం, 16 దళాల్లో ఉండేవంటి దేవతలు ఎవరెవరు ఉంటారు ఉమ్, అక్కడ, ఆ దేవతల పేర్లు ఏమిటి, ఉమ్, ఇవన్నీ కూడా. ఆ రక్తవర్ణాతి లోచన, ఆవిడ ఏ రంగులో ఉంటుంది, ఉమ్, ఆ రక్తవర్ణము అంటే పాటల వర్ణంలో ఉంటుంది, ఉమ్, 3 కళ్ళు కలిగి ఉంటుంది, ఉమ్, ఖట్వాంగము మొదలైన ఆయుధాలు ధరించి ఉంటుంది. ఉమ్, ఇలా ఆ దేవత ఎలా ఉంటుంది ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా చెప్తాడు అనమాట. ఒకటి కాదు, ఉమ్, అన్నింటిలో చెప్తాడు. ఉమ్, అనాథాబ్జంలియా శ్యామ భావద్రద్వయ, అనాచక్రంలో ఎలా ఉంటుంది, ఉమ్, అలాగే స్వాదిష్టంలో ఎలా ఉంటుంది. ఇవి లలితా శాస్త్రం పారాయణ చేసే వాళ్ళకి అందరికీ కూడా నోటికి వచ్చి ఉంటుంది, నోటికొచ్చాను. అయితే అది పర్టికులర్గా ఈ అర్థం అక్కడ ఉన్నది అని తెలియకపోతే తెలియకపోయి ఉండొచ్చు, ఆ, అది కూడా తెలిసే ఉండొచ్చు, ఉమ్, కొంతమందికి ఏమైనా తెలియకపోయి ఉండొచ్చు, అంతే తప్పించి మిగిలిన విషయాలన్నీ వాళ్ళకి తెలిసే ఉంటాయి. ఉమ్. దానిపైన ప్రత్యేకంగా సాధన చేసే అవకాశం ఉంది గురు. ఇప్పుడు దేని మీద ఈ షట్చక్రాల్లో ఏ దేవతకి ఆ దేవతకి కొన్ని రోజుల పాటు అదే సాధనగా అలా చేసేది. ఉన్నారు, రకరకాల నామాలు వాళ్ళు చదువుకోవడం. ఉన్నారు ఉన్నారు ఉమ్, ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. సాధన విషయంలో వచ్చి మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ, నార్త్ ఇండియాలో కంటే వీళ్ళంతా ఎక్కువ ఉంటారు. ఉమ్. ఉన్నారు. అంటే ఈ ఒక్క మంత్ర ఇప్పుడు ఆ దాని గురించి చెప్పండి. షట్చక్రాల మీద అంతరారాధన పరా వైదిక బ్రహ్మవాదిన అంతరాధన చేసే వాళ్ళంతా షట్చక్రాల మీద ఆధారపడి చేస్తారు. ఆ, ఈ లలితా శాస్త్రం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఇందాక చెప్పాను గర్భోపనిషత్తు అని, ఏది ఈ షట్చక్రాల్లోనూ ఉండేవంటి అమ్మవారు, ఉమ్, ఆ ఇదంతా గర్భోపనిషత్తు. ఉమ్, అలాగే ఇక్కడ అంతరారాధన అన్నప్పుడు భవనోపనిషత్తు. ఉమ్. ఇలా ఉపనిషత్తులే చెప్పడం జరుగుతుంది అందులో. అంటే ఈ ఉపనిషత్తులు అనేవి మనకి ఎట్లా అందించబడ్డాయి గురుగారు? ఎలా అందించబడ్డాయి మనకి అంటే ఇప్పుడు వారు ఏ విధంగా దాన్ని దర్శించి ఇవన్నీ మనకు అందించారు? ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పితేనే అది దేవత, ఉపనిషత్తుల్లో ఉంటేనే వాళ్ళ దేవతే కాదు, ఉపనిషత్తులు రకరకాలుగా ఉన్నాయి. వైష్ణవోపనిషత్తులు, శైవోపనిషత్తులు, శాక్తేయోపనిషత్తులు, ఇవి దేవతల గురించి చెప్పేవి, దేవతల గురించి చెప్తాయి. ఇవి కాకుండా వేదాంతోపనిషత్తులు పూర్తి వేదాంతంతో చెబుతాయి. అలాగే మనకి సన్యాసోపనిషత్తులు పూర్తిగా సన్యాసాన్ని గురించి చెప్తాయి. యోగం ఎలా చేయాలి, మనకేదో అష్టాంగ యోగం అని షష్టాంగ యోగం అని ఇది చెప్తూ ఉంటారు కదా, ఇవన్నీ యోగం ఎలా చేయాలి అనేది ఉపనిషత్తులోనే ఉంది. తర్వాత ఏకేశ్వరోపాసన, పరబ్రహ్మోపనిషత్తు, నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, పరబ్రహ్మ, ఆ నిరాకారమైన బ్రహ్మము ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏమిటి అనేది ప్రత్యేకంగా దశోపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు రకరకాలుగా ఉన్నాయి, అన్ని దేవతల గురించే చెప్పవు. అంటే వేదంలో నుంచి తీసుకుని చెప్పిందైనా గురుగారు ఉపనిషత్తులు లేదు, వీరు వేదంలో ఒక పార్టీ. వేదం అనేది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. మొట్టమొదటి సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత అనేది మంత్రభాగం, బ్రాహ్మణం అనేది సంహితకి ఎక్స్టెన్షన్, అంటే యజ్ఞయాగాది కర్తువులు ఎలా చేయాలి అనేది. అరణ్యకము అంటే కేవలము అరణ్యాల్లో కూర్చుని వల్ల వేసే పాఠాలు. ఉపనిషత్తు అంటే ఈ మనకి ఒక రకంగా చెప్పాలి అంటే
కర్మకాండ అంటే దేవతని ఎలా అర్చన చేయాలి, ఎలా పూజలు చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో చెప్పబడుతుంది. ఉపనిషత్తులో చెప్పబడుతుంది. వేదంలో ఎన్ని శాఖలు అయితే, వేదంలో అనేక శాఖలు ఉన్నాయి కదా, 1180 శాఖలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నాం. ప్రతి శాఖకి చివర ఒక ఉపనిషత్తు అనేది ఉంది. 1180 శాఖలు ఉన్నాయి అంటే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే ఒకసారి చెప్పిన ఉపనిషత్తుని మళ్ళీ చెప్పకుండా అలా లెక్క పెడితే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 1180 మనకి ఇప్పుడు దొరకటల్లా, కేవలం 200 దొరుకుతున్నాయి అంటున్నారు. అయితే వీటిలో మనం ఎన్ని చదవాలి అని అన్నప్పుడు ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రుడు చెప్తాడు ఎవరికి, ఆయన బంట అయినటువంటి ఆంజనేయుడికి 108 ఉపనిషత్తులు ఉన్నాయా, అవి చదువు అంటాడు. ఆ 108 ఉపనిషత్తులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విభాగం. శైవం, శాక్తేయం, వైష్ణవం, ఇవి కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పిన యోగము, వేదాంతము, ఇవన్నీ కూడా మొత్తం 108 ఉపనిషత్తులు. ఈ 108 ఉపనిషత్తులు వీటిల్లో నిరాకారము, నిర్గుణ స్వరూపాన్ని గురించి చెప్పేవి 10 ఉపనిషత్తులు. అవి ఈశా, కేన, కట, ప్రశ్న, ముండక, మాండూక్య, చిత్తిరి, ఐతరేయ, చాంద్రోగ్యం, బృహదారణ్యక, దశ, మొత్తం 10 ఉపనిషత్తులు. ఇవి కాకుండా ఇప్పుడు దేవతల గురించి చెప్పేవి, సాకార బ్రహ్మ, నిరాకార బ్రహ్మ, ఇలా యోగాన్ని గురించి చెప్పేవి, ఇవన్నీ కూడా ఈ ఉపనిషత్తులు. అంటే ఈ ఉపనిషత్తుల్లో ఏ దేవతను అర్చన చేసేవాళ్ళు దాటిని మెయిన్గా పట్టుకుంటారు. వైష్ణవోపనిషత్తులు, శైవులు శైవోపనిషత్తులు, అమ్మవారిని ధ్యానం చేసేవాళ్ళు శాక్తేయోపనిషత్తులు, ఇలా పట్టుకుంటారు. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటిది ఏమంటే నిరాకారాన్ని ఉపాసన చేసేవాళ్ళు దశోపనిషత్తులు పట్టుకుంటారు. లేదు మేము యోగం మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాము, యోగోపనిషత్తులు పట్టుకుంటారు. సన్యాసం తీసుకుంటాము, సన్యాస దీక్ష తీసుకునే వాళ్ళు సన్యాసోపనిషత్తులు, ఇలా ఎవరికి కావాల్సిన ఉపనిషత్తులు వాళ్ళు తీసుకుని వాళ్ళు వాటిని బాగా చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సందేహం గురుగారు, ఇప్పుడు నిరాకారం నిర్గుణం అయినటువంటి దాన్ని మళ్ళీ మనం వర్ణించడం అంటే ఏ విధంగా సాధ్యం అవుతుంది గురుగారు? సాధకానం హితార్థాయ బ్రహ్మణం రూపకల్పనం. మానవుడి యొక్క కోరికలు తీర్చడం కోసం ఆ పరబ్రహ్మకు ఒక రూపం కల్పించడం జరిగింది. అదే సాకారం బ్రహ్మ, మనం కల్పించుకున్నది, మనం కల్పించింది. నిరాకార బ్రహ్మ చరాచర జగత్ అంతా వ్యాపించి ఉంటాడు. సాకార బ్రహ్మ అట్లా కాదు, ఆయన పరమపదంలో ఉంటాడు. ఆయన ఉండే ప్రదేశాన్నే పరమపదము అని అంటారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే, అదే పరమపదం. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు, అదే పరమపదం. శ్రీమన్నారాయణుడు శ్వేతద్వీపంలో ఉంటాడు, అదే పరమపదం. శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోకంలో ఉంటాడు, అదే పరమపదం. అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది, అదే పరమపదం. ఈశ్వరుడు కైలాసంలో ఉంటాడు, అదే పరమపదం. ఇలా ముక్తి పొందినటువంటి వాళ్ళు, అంటే సాకార బ్రహ్మోపాసన చేసిన వాళ్ళు ముక్తి పొంది పరమపదం చేస్తారు. నిరాకారోపాసన చేసిన వాళ్ళు వీళ్ళు మోక్షం పొందుతారు, నిరాకారాన్ని పొందుతారు, మోక్షం పొందుతారు.